స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా నీ వంటి వారు ఒక్కరును లేరు నీవే అతి శ్రేష్ఠుడా దూతగణములు నిత్యము కృపావాక్యం వింటున్న పిల్లలందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తా ఉన్నా. ఎంతమంది కృపావాక్యం వింటున్నారో ఆ పిల్లలందరినీ దేవుడు దీవించును గాక. వారిని, వారి పిల్లలను, వారి కుటుంబాలని దేవుడు కృపలో భద్రపరచబడును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, మహోన్నతుడు, మహాగణుడు, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన. మహిమగల తండ్రి, మీ చేతులకు అప్పగిస్తున్నా. ఈ కార్యక్రమం మీది ప్రభువా. మీరు మా మధ్యలో ఉన్నారు తండ్రి, మాతో ఉన్నారు ప్రభువా. సాగరు ఎంతో దూర ప్రయాణం చేసి వచ్చారు ప్రభువా. మీ కృపలో తోడుగా ఉన్నారు తండ్రి. క్షేమంగా తెచ్చినందుకు స్తోత్రాలు. నెల నుంచి మరలా ఈ నెల వరకు మమ్మల్ని కాచి కాపాడి మీరెక్కల చాటును భద్రపరిచారు, నీకు స్తోత్రాలు. లోకము ఎంతో అల్లకల్లోలముగా ఉన్నా శాంతియుతమైన మార్గం ఇచ్చినందుకు స్తోత్రాలు నాయన. ఇదిగో తండ్రి, కృపవాక్యం వింటున్న పిల్లలందరికీ మీ కృప తోడుగా ఉంచి వినగల చెవులు, గ్రహించగల జ్ఞానం దయచండి. నీ నామ ఘనతలో నీ బిడ్డలను తీర్చిదిద్ది బలపరచండి అయ్యా. ఇదిగో వారి హృదయముల మీద ఉన్న ముసుగు తీసివేయి ప్రభా. అర్థమయ్యే జ్ఞానేంద్రియములు వెలిగించండి. మీ నామానికే మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నదని ఎరుగుదము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో స్వరూప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను. దేవునికి స్తోత్రం. అందుకని వాక్యం చెబుతూ ఉంది కదా, ప్రియమైన దేవుని పిల్లలారా, మీ అందరి శ్రద్ధగా వినాలని ఆశపడతా ఉన్నా. కాబట్టి వాక్యం చెబుతుంది కదా, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగునని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి దేవుని నమ్మిన పిల్లలెవరు? దేవుని ప్రేమించిన పిల్లలెవరు? దేవుడు ఎన్నిక చేసుకున్న పిల్లలెవరు? దేవుని సృష్టిలో దేవుడు ఎన్నిక చేయబడిన పిల్లలెవరు? దేవుడే ప్రత్యేకముగా వేరు చేసి చూపిస్తూ ఉన్నాడు. లోకస్తులందరికీ మరి మనందరం ఒకసారి సందర్భం వచ్చినప్పుడు అంటాం కదా, మనం ఆయనతో అంటూ ఉంటాం, ప్రజలతో అంటూ ఉంటాం, దేవుడు మాకు కూడా తోడుగా ఉన్నాడు, మేము కూడా దేవుని పిల్లలమే, మాతో కూడా దేవుడు ఉన్నాడు అని అంటున్నాం. మన పెదవులతో మనం దేవునితో ఆ మాట మాట్లాడుతున్నాం, ప్రజలు ఎదుటి మాట్లాడుతున్నాం. కానీ దేవుడు లోకమంతటిని సృష్టించాడు. కానీ లోకములో ఉన్న మానవాళ్ళందరూ ఆయన పిల్లలే. కానీ ఆయన ఏర్పాటు చేయబడిన పిల్లలు, ఆయన పిలువబడిన పిల్లలు, ఆయన చిత్తములో ఉన్న పిల్లలు, ఎన్నిక చేయబడిన పిల్లలు ఆయన ప్రత్యేకపరుస్తూ ఉన్నాడు. ఆ ప్రత్యేకపరచబడిన వారిలో నీవు నేను కూడా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ప్రత్యేకించబడిన పిల్లలకట దేవుడు ప్రేమించిన వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి. సమస్తము అనగా ఆహారమే కావచ్చు, వస్త్రాలే కావచ్చు, అవసరతలే కావచ్చు, కొదువులే కావచ్చు, రోగాలే ఉండొచ్చు. సమస్తములో కూడా ఆయన వలన సమస్తము ఏ మేలు కొదువు లేకుండా సమకూర్చబడుతూ ఉంది. ఒకవేళ దేవుని పిల్లలు, దేవుని ఏర్పాట్లో ఉన్నవారు ఎవరైనా దేవుని కొరకు ఎదురు చూసినట్టయితే, ప్రభా ఇదిగో నా కుటుంబం ఈ పేద స్థితిలో ఉంది, కరువులో ఉంది, ఇబ్బందులో ఉంది,
మరి కష్టాల్లో ఉన్నాం, నా కుటుంబం కట్టు ప్రభా, నా సమస్యలు తీర్చు ప్రభా అని దేవుడు ఎన్నికైన పిల్లలు మాట్లాడితే, ఎన్నికైన పిల్లలు అడిగితే, ఎన్నికైన పిల్లలు, ఏర్పాటు చేయబడిన పిల్లలు, దేవుడు ప్రేమించిన పిల్లలు ఆయన పాదాల దగ్గర అడిగితే తప్పకుండా అన్ని మేలులు సమకూర్చబోతున్నాడు. ఆ కుటుంబాన్ని దీవించబోతున్నాడు, ఆ కుటుంబాన్ని ఆశీర్వదించబోతున్నాడు, ఆ కుటుంబాన్ని ఘనపరచబోతున్నాడు, ఆ పిల్లలను ఎత్తైన స్థలంలో నిలబెట్టబోతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయనకే మహిమ కలుగును గాక. కనుక ఆయన కృపలో ఇంకా ఏమంటున్నాడు విందాం. మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరుగనో వారు తన కుమారుడితో స్వారూప్యము గలవారొకటకు వారిని ముందుగా నిర్ణయించెను. ఎవరిని స్వారూప్యంలోకి తెస్తాడట? దేవుని పోలికగా పుట్టిన మనము దేవుని స్వారూప్యంలోకి మనల్ని ఎదగటానికి యోగ్యులవటానికి ఆయన స్వారూప్యంలో మనల్ని తీర్చిదిద్దబోతున్నాడు. స్వారూప్యం ఉందా? మరి ప్రపంచంలో ఎన్నో రకాల పిల్లలు ఉన్నారు. అయితే అందరూ ఆయన పిల్లలే, ఆయనే కన్నాడు, ఆయనే చేశాడు. కానీ ఏర్పాటు చేయబడిన పిల్లలు, ఎన్నికైన పిల్లలు, పరిశుద్ధులని, గొప్పవారిని, మరి ఆయన ప్రేమించిన పిల్లల్ని ఘనముగా ఎంచుతున్నాడు. మిగతా వాళ్ళందరినీ ఘనంగా ఎంచట్లేదు. అందరూ నా పిల్లలే కాబట్టి, నేను కన్నాను కాబట్టి వాళ్ళను కూడా క్షమిద్దాం, కొంతకాలం భూమి మీద ఉండటానికి అవకాశం ఇద్దాం, అలా ఆయుషిద్దాం అంతే అంటాడు. కానీ ఎన్నికైన పిల్లలతో సమానులుగా చేయడు, ప్రేమించిన పిల్లలతో సమానంగా ఉండలేరు. ఇది మనం తెలుసుకోవాలి. కాబట్టి ఆయన పిల్లలకు ఒక ప్రత్యేకత ఉంది కదా. నేను అంటాను, మీకు అందరికీ గుర్తు చేస్తాను. ఏమని చేస్తానంటే, మరి ఐగుప్తు దేశంకి ఇశ్రాయేలు ప్రజలు బానిసత్వానికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు అక్కడ ఒక శోధన కలిగింది, శ్రమ కలిగింది, ఎన్నో వింతలు జరిగినాయి. ఆ వింతలలో ఆయన అంటాడు కదా, ఖచ్చితంగా ఒక శ్రమ భూలోకానికి పంపించాలి మోషే, మరణదూత వారి మధ్యలోకి పంపించు. ఎవరైతే ఐగుప్తీలుగా ఉన్నారో ఆ ఐగుప్తీ ప్రజలకు మరణదూత తిరుగుతూ ఉంటుంది. ఆ మరణదూత వారికే హాని చేస్తుంది. ఇశ్రాయేలు పిల్లలు ఎంత మాత్రమో చావరో, మరణించటానికి వీల్లేదు అని చెప్పాడు. మోషే ఆ మాట ఎప్పుడైతే విన్నాడో ఖచ్చితంగా ఆ మరణదూత ఆ గ్రామంలోకి వెళ్ళింది. చుట్టుపక్కల ఐగుప్తీలు ఉన్నారు, ఇశ్రాయేలీలు ఉన్నారు. అయితే ఇశ్రాయేలీలకి మాత్రమే మరణాలు జరగల. తొలుసూరు పిల్లలు, దూడలు, మందలు, గొర్రెలు, మేకలు, పసిపిల్లలు అందరూ ఐగుప్తులు చచ్చిపోయారు. అయితే ఇశ్రాయేల్ ప్రజలు పిల్లలు ఎందుకు చచ్చిపోవాలా అంటే ఆయన పిల్లల్ని ఆయన హెచ్చించాడు. ఆ దేవాది దేవుడు ఇశ్రాయేలు పిల్లలు దేవుని పిల్లలని పేరుగాంచిన వారు అవ్వాలి. దేవుణ్ణి ఐగుప్తీలందరూ గుర్తించాలని ఒక ప్రత్యేకత ఇశ్రాయేల్ ప్రజలకు ఇచ్చాడు. అలాగే మనం కూడా భూలోకములో ఉన్నాం, కానీ లోకములో ఉండాలి, కానీ లోకులతో ఉండకూడదు. లోకములో ఉండాలి, కానీ లోకములో కలిసిపోకూడదు. అప్పుడు ప్రియమైన దేవుడు, ప్రేమైన దేవుడు నిన్ను ఒక ప్రత్యేకంగా హెచ్చించడానికి ఇష్టపడుతున్నాడు. అందుకని మనం ఏం చేయాలి? వాక్య ప్రకారంగా నడుచుకోవాలి, వాక్యానికి భయపడాలి, వాక్యానికి లోబడాలి. అప్పుడే ఆ దేవుడు ప్రేమించిన పిల్లలు ఎవరో వారిని హెచ్చించబోతున్నాడు. వారి కుటుంబాలు, ఒకవేళ కలరా వచ్చింది ఈ లోకంలో, కనుక కలరా వచ్చేదట. మన ఈ మధ్యలో మనకేమొచ్చింది? కరుణ వచ్చింది అంటున్నారు, కానీ కరుణ కాదు, అది కరోనా. అందుకని కరోనా అంటే కోపంతో చూసినట్టు అర్థం, కరుణ అంటే జాలితో చూసినట్టు అర్థం.
అందుకని ఆ కరోనాకి జాలి లేదు, ప్రేమ లేదు. కరోనా అంటే కరోనాగా చూసింది మనల్ని. దాన్ని పట్టుకొని కరుణ 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 అంటున్నారు తెలవక. అంతేనా కదా? ఒకవేళ దానికి జాలి, దయ, ప్రేమ ఉంటే ఏ ఇంటిలోనైనా కరోనా రాలేదు, మాకు పర్వాలేదు, మేము ప్రత్యేకంగా ఉన్నాం అనేవాళ్ళు ఉండారా? దానికి ప్రేమ లేదు. తల్లికొత్తే పిల్లకు రాకుండా లేదు, పిల్లకొత్తే తల్లికి రాకుండా లేదు. అందుకని తల్లి జాడ పిల్లకు లేక, పిల్ల జాడ తల్లికి రాక, చెట్టుకొకరు పుట్టకొక్కరై అనాథులై అరసే రోజు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. అంతే, ఆ రోజు తప్పించే నాదుడు లేడు. అన్నైనా, అక్కైనా, చెల్లి అయినా, పిల్ల అయినా అంటుకోవటానికి వీల్లేదు, వాళ్ళ గాలి సోకటానికి వీల్లేదు. అలాంటి కరోనా వచ్చింది భూలోకానికి. ఆ కరోనాలో కూడా ఆయన పిల్లల్ని ఆయన బ్రతికించాడు, ఆయన పిల్లల్ని ఆయన కాపాడాడు, ఆయన సెక్యూరిటీ ఉంచాడు వాళ్ళ దగ్గర. దేవునికి స్తోత్రం. కరోనాలో మనం బ్రతికున్నాము అంటే ఇంకా మనతో ఆయన చిత్తం ఏదో పని ఉంది. ఆ పని కొరకు ఆయన పిల్లల పక్షంగా వ్యాజ్యమాడాడు. ఆ తెగులు అంటినా ముట్టినా ఏమి కాకుండా చేశాడు కదా. ఐగుప్తు ప్రజల్లో బానిసత్వానికి వెళ్ళిన పిల్లలకి దేవుడు తోడుగా ఉన్నాడు. ఐగుప్తు అందరూ చచ్చిపోయినా మరణగుత్త వాళ్ళని అంటుకుంది, కానీ వీళ్ళని అంటుకోలేదు. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. అందుకని దేవుడు ప్రేమించిన పిల్లలు ఎవరు అంటే ఆ ప్రత్యేకత అనేది మన పట్ల దేవుడు చేయాలి, దేవుడు చూడాలి. అందుకని సమస్తము వారి కుటుంబానికి ఏదవసరమో సమస్తమును సమకూడి జరుగునుగాక అంటున్నాడు. సమస్తమును సమకూడి జరుగునుగాక. దేవుడు చేసే మేలు అవి, ఆశ్చర్యం. మరి ఇంకా ముందుకెళ్దాం. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరుగునో వారు తన కుమారునితో స్వారూప్యము గలవారొకటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా ఎంచెను. దేవునికి స్తోత్రం. దేవుడు ఎవరిని పిలిచాడో, దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడో, దేవుని ఏర్పాట్లో దేవుడు ప్రేమించిన పిల్లల్లో నీవు నేను కూడా ఉంటే ఎవరిని ఎన్నిక చేసుకున్నాడో, ఎవరిని ప్రేమించాడో వారిని పిలిచాడట. ఎవరిని పిలిచాడో వారిని ప్రత్యేకపరిచాడట. వారు తాగుబోతులు అవ్వచ్చు, వ్యభిచారులు అవ్వచ్చు, దొంగలు అవ్వచ్చు, జూతగాళ్ళు అవ్వచ్చు, ఇంకా రకరకాల గుంపులు ఉన్నాయి భూలోకంలో, తెగలు ఉన్నారు. అయితే ఏ తెగలో ఉన్నావు నువ్వు? ఏ గుంపులో ఉన్నావు? ఇళ్ళమ్మట ముచ్చట్లాడే గుంపులో ఉన్నావా? నీ ఇష్టం వచ్చిన దారి తొలుసుకొని నడుస్తున్నావా? కానీ నా ఇష్టం వచ్చిన దారి నేను తొలిస్తే నన్ను మెచ్చడు దేవుడు. నీ ఇష్టం వచ్చిన దారికి నువ్వు వెళ్తే నిన్ను కూడా మెచ్చడు దేవుడు. కానీ దేవుడికి ఇష్టమైన దారి ఏది? దేవుడికి ఇష్టమైన బాట ఏది? దేవుడికి ఇష్టమైన మార్గం ఏది? అందులో నడవాలి, అందులో నిలబడాలి. అప్పుడే మనలను ఆయన హెచ్చించబోతున్నాడు. ఎవరిని నీతిమంతులుగా తీర్చునో వారిని మహిమపరచెను. మహిమ ఎలా వస్తుంది? దేవుడు చెబుతున్నాడు. ఎవరిని దేవుడు నిర్ణయించాడో, ఎవరిని ముందుగా ఆయన ఎరుగునో ఆ పిల్లలని మహిమపరిచాడట దేవుడు. మహిమపరిచాడట. ఎందుకని ఆ మహిమ? వాళ్ళ ద్వారా దేవునికి మహిమ వస్తుంది. ఒకవేళ నీవు నీ ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తే, నిన్ను గణపరిస్తే దేవుని మహిమపరచవు. అందుకని నిన్ను గణపరచడు. నీకు దారి మూయబడిపోయింది. నీ ఇష్టం వచ్చిన దారి తలుసుకుంటున్నావు కాబట్టి ఆ దారిలో గుండా ప్రభు రాడు. ఆ మార్గం దేవుడికి ఇష్టం లేదు. నీ ద్వారా ఆయనకి మహిమ రాలేదు. అది దేవుని వాక్యం ద్వారా తెలుసుకుంటున్నాం మనం.
ఎంతమంది ఈ వాక్యం వింటున్నారో ఈ వాక్యానుసారంగా ఎంతమంది దూర ప్రాంతముల నుండి ఫోనులు చేస్తున్నారు, కానీ వాక్యాన్ని అవలంబించి వాక్యాన్ని అనుసరించి దేవుని తట్టు తిరగండి. అప్పుడు ఆయన కృప మీకు తోడుగా ఉండబోతుంది. నేను తోడుగా రాలేను, నేను మీ ప్రాంతానికి రాలేకపోవచ్చు, కానీ మీరు వాక్యానుసారంగా వెలిగించబడినట్టయితే తప్పుకోకుండా మీకు దేవుడు తోడుగా ఉంటాడు. మీ కుటుంబానికి దేవుడు సహాయము చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం. మరి అందుకే ఇంక ముందుకు వెళితే 31వ వచనం, 8:31 వచనం, ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షముందుండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? ఎంత సవాలైన మాట ఇది. మనందరి కొరకు మనం నశించిపోవటం ఇష్టం లేక, మన పాపములో మనమే చనిపోవటం ఇష్టం లేక, ఆయన అద్వితీయ కుమారుడు, పరిశుద్ధుడు, నీతిమంతుడైన కుమారుడిని మన కొరకు మనం మరణానికి అప్పగించడానికి ఇష్టపడిపోయాడు తండ్రి. మరణానికైనా ఇష్టపడి కుమారుని పంపించాడంటే మనల్ని ఎంత ప్రేమించాడు చూడండి. మానవుడిని ఎంత ప్రేమించాడు. మానవుడు ఎంత చెడ్డవాడైనా, ఎంత చెడిపోయినాడైనా, అయినా సరే మానవుడిని నేను చేశా, నేను కన్నా, నేను చేసుకున్న లోకాన్ని సాతానుడు ఉద్దేశంతో పతనం చేస్తున్నాడు. కాబట్టి నా పిల్లల్ని వాడికి దొరకనీయకూడదు అనే ఉద్దేశంతో ఆయన కృప తోడుగా ఉండి ఆయన కుమారుడినే భూలోకంలో మన కోసం మరణానికి అప్పగించడానికి త్యాగం చేశాడు. దేవునికి స్తోత్రం. ఈ త్యాగం ఎవరం చేయగలం? ఎవరమైనా కన్న కుమారుని ఇమ్మంటే ఇస్తామా? ఇవ్వలేం. ఆయన పరలోకములో దేవునితో కుమారుడుగా అనిపించుకోవటానికి యోగ్యుడైన వాడిని భూలోకానికి మానవుల కొరకు ప్రాణం పెడతానికి భూలోకానికి పంపించాడు. ఎంత త్యాగం, మన కోసం ఎంత త్యాగం చేశాడు. మనం ఎంత పాపులమై ఉంటే, ఎంత చెడిపోయిన వాళ్ళమైతే, ఎంత మంచోళ్ళం కాకపోయినా మన మీద ఎంత జాలిపడ్డాడు, ఎంత కనికరించాడు. ఉచితమైన ప్రేమ చూపాడు, ఉచితమైన కృప ఇచ్చాడు, ఉచితమైన రక్షణ ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఉచితమైన రక్షణ ఎంతమంది పొందామో నేను పొందా. నేను ప్రార్థన చేశా, నేను భక్తి చేశా, నా వలన ఎంత మందిరం కట్టా అని నేను ఎచ్చిపోతే దేవునికి మహిమ రాదు. నా వలన కాదు, దేవుని వలన మాత్రమే ఇది అగునుగాక అనాలి. దేవుని కృప మాత్రమే ఇది జరుగునుగాక అనాలి. దేవుడు లేకుండా మనం ఏ ఒక్క పని చేయలేం, అడుగు తీసి అడుగు వేయలేం. చెప్పుకోకుండా ఇందులో విజయాలు చూడగలుగుతాం. ఇందులో ఈ మాటలో విజయం ఉంది. దేవుని వలన మాత్రమే, నేను కాదు అని ఎప్పుడు అంటామో ఆయన వలన కృప ఉంది, మేలు ఉంది, స్వస్థత ఉంది, ఆరోగ్యం ఉంది, ఔన్నత్యాలు ఉన్నాయి, ఆశ్రదాలు ఉన్నాయి. ఎప్పుడైతే ఇది గ్రహిస్తామో నా ప్రార్థన, నా భక్తి, నా శక్తి అనుకుంటే ప్రభువుకి మహిమ రాదు. అందుకే వాక్యం చెబుతుంది కదా. ఇంకేమంటున్నాడు ఇందాం. దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు? అందరూ వినాలి అమ్మా, అందరూ వినాలి. ఏమంటున్నాడు? దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు? వాడే సిగ్గు నొందుతాడని ఉంది. నీవు దేవుని ఏర్పాట్లో ఉంటే, దేవుని కొరకు ప్రత్యేకంగా ఉంటే, దేవుని కృపలో నీవు ఉంటే, నిన్ను గూర్చి నిందించేవాడు, నిన్ను గూర్చి ద్వేషించేవాడు,
నిన్ను గురించి అవమానపరిచేవాడు వాడు సిగ్గునొందుతాడు, వాడు అవమానపరచబడతాడు. ఇదే ధైర్యం కలిగి యేసుతో నడవాలి, మనం యేసయ్యతో నడవాలి. వాక్యం చెప్తుంది ఈ మాట. నేను చెప్తే తప్పే, కానీ నా దేవుడే దేవుని పిల్లలకి ఆయన పక్షంగా ఉండి మాట్లాడుతున్నాడు. ఎవరైతే నిన్ను గూర్చి ఎన్నికైన పిల్లల్ని, ఏర్పాటు చేయబడిన పిల్లల్ని అవమానపరుస్తారో, దుఃఖ పెడతారో వాళ్ళని ఖచ్చితంగా అవమానపరచబోతున్నాడని ఉంది వాక్యంలో. కనుక మనం ఏం చేయాలి మరి? అవమానపరిచినప్పుడు మౌనముగా ఉండాలి, నిందలు వచ్చినప్పుడు మౌనముగా ఉండాలి. వాళ్ళు మనల్ని అసిద్ధంగా చూసినప్పుడు, అసహించుకున్నప్పుడు దేవుని కొరకు నువ్వు మౌనముగా ఉండాలి. అది నువ్వు నేర్చుకున్నట్టయితే నీ పక్షంగా ఉన్న దేవుడే వారితో మాట్లాడతాడు, వారిని వ్యాజ్యమాడతాడు, వారి మీద నిన్ను విజయవంతముగా నిలబెడతాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక, ఆయనకే మహిమ కలుగును గాక. అందుకే ఆయన అంటున్నాడు, ఇంకేమంటున్నాడంటే, నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే, శిక్ష విధించువాడెవడో? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు, మృతులలో నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయవాడును ఆయనే. దేవునికి స్తోత్రం. మన కోసం కదా, మనుషులమైతే ఒకరికొకరికి సహాయపడలేము, మేలు చెయ్యం, చేసే మనసు లేదు ప్రజలకి, మానవులకి. చెడ్డ మనసు, మానవుడు ఎల్లప్పుడూ చెడ్డవాడను బైబిల్లో ఉంది. నీతిమంతుడు లేడు, ఒక్కడో లేడని బైబిల్లో ఉంది. అందుకని ఆ వాక్యం ఇక్కడ రాశాడు మన కోసం. మృతుల నుండి లేచిన వాడును, దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయవాడును ఆయనే. నీ కొరకు, నా కొరకు, పుట్టేవారికి, పుట్టబోయేవారికి, మరి ఈ తరం అయిపోయినాక మరొక తరం వరకు కాలము గతించిన, దినములు గతించిన, పొట్టు వలె గతించిపోయిన లోకము కొరకు, లోకములో ఉన్న మానవాళి కొరకు సకల గోత్రములలో ఎన్ని గోత్రాలు ఉన్నాయి? 12 గోత్రాలు ఉన్నాయి. 12 గోత్రాలలో నువ్వే గోత్రానికి చెందిన ఆ గోత్రములో ఉన్న పిల్లలు ఆయన పిల్లలై ఉండాలని ఆయన వాళ్ళ కోసం తండ్రి దగ్గర నిత్యము విజ్ఞాపన చేస్తున్నాడట. విజ్ఞాపన. రాత్రి తిని తెల్లారుదలు తిమింగలేలాగా పడుకుంటున్నాం మనం కదా. మరి మనకు దేవుడు సహాయం చేయమంటే ఎట్లా చేస్తాడు? ఆయన కొరకు విజ్ఞాపన. చదువుకున్న వాళ్ళ కోసమే, ఉద్యోగాల కోసమే, పెళ్ళిళ్ళ కోసమే, బిడ్డలు లేని వాళ్ళ కోసమే, మూయబడిన గర్భముల కొరకు, అస్సలు అనేకమైన భారములు మనకు అప్పగించబడిన గ్రామములు, సేవలు, సంఘాలు, విశ్వాసులు ఎంతమంది అల్లాడుతున్నారో. దేవుడు నిన్ను పంపించింది ఎందుకు? నువ్వు ఎవరి కోసం ఉపయోగపడే ప్రార్థన చేస్తున్నావు అని అడగడా? నిన్ను వెలిగించింది ఎందుకు? నిన్ను రక్షించింది ఎందుకు అని అడగడా? ఆ భయం కనుకుంటే ప్రతి వ్యక్తి ప్రభు పాదాల దగ్గర విజ్ఞాపన చేయాలి. క్రీస్తు ప్రభువారు ఆయన ప్రభుల వారై ఉన్నా, దేవుని కుమారుడై ఉన్నా, తండ్రి దగ్గర కూర్చొని లోకము పుట్టినప్పటి నుంచి ప్రభువా నువ్వు నాకు అప్పగించిన ప్రియమైన పిల్లల కొరకు నేను విజ్ఞాపన చేస్తున్నాను ప్రభువా. మరలా వారిని నీకు అప్పగిస్తున్నానయ్యా, వాళ్ళందరినీ నీ కాపుదాలు పెట్టాయా అని అడుగుతున్నాడు. ఇంత ప్రేమ తల్లిదండ్రులకు కొద్ది కాలమే ప్రేమ. తల్లి కన్నా మిన్న అయినది, తండ్రి కన్నా మిన్న అయినది మన తండ్రి అయిన దేవుడి దగ్గర ఉంది ప్రేమ. రక్త సంబంధుల్లో ప్రేమ లేదు, అన్నదమ్ముల్లో ప్రేమ లేదు, ఒక కుటుంబంలోనే ఒకళ్ళకొకళ్ళు ఐక్యత లేదు. ఇది గుర్తించి దేవుని పాదాలు ఎన్నడూ విడిచిపెట్టొద్దని మీ అందరికి చేతులు జోడించి మనం చేస్తున్నాం. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువు అయినను,
వస్త్రహీనత అయినను ఉపద్రవమైనను ఖడ్గమైనను మనలను ఎడబాపునా? ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా, నిన్ను బట్టి దినమెల్లా నేను వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. దేవునికి స్తోత్రం. ఎన్నో లోకము ఈ పక్క నుండి ఆ పక్కకు కొట్టుకుపోయినా, అది అర్థం. రోగము వ్యాధితో నింపి మరణంచులకు వెళ్ళిన అక్కడైనా సరే అవిశ్వాసం కానీ పిరికితనం కానీ రాకూడదని దేవుని వాక్యం మనకు నేర్పుతూ ఉంది. మరణంచులకు వెళ్ళో అక్కడ దేవుడు తోడుగా ఉన్నాడు. ఒకవేళ భరించలేని వ్యాధులైనా రోగాలైనా తెగుళ్ళైనా మనకి వ్యాపించినప్పుడు, ప్రభువా నీకు స్తోత్రం, నేను దేనికైనా నీ కొరకు సిద్ధమయ్యా, నీ కొరకు చనిపోతానయ్యా, నేను ఒకవేళ చనిపోతే నీ రాజ్యంలో ఉంటా, బ్రతుకుంటే నీ పని చేస్తా. ఒకే తెగింపు ముగింపు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని ఆయన అంటున్నాడు కదా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము. దినమెల్లా వధింపబడిన వారం అంటే చనిపోయిన వారుగా బ్రతికుండాలి. మాట మాటకి కోపం, మాట మాటకి ఈర్ష్య, మాట మాటకి ద్వేషం, మాట మాటకి అసూయ, మన నోరు ఎంతుంటే అంత మాట్లాడేస్తే మన ప్రభువు మనతో ఉండడం. మనకు తెలివి ఉండా, జ్ఞానం ఉండా, దేవా ఈ తెలివి నాకు నువ్వు ఇచ్చావయ్యా, ఈ జ్ఞానం నాకు ఇచ్చావయ్యా అనాలే. కానీ నా జ్ఞానం, నా తెలివి, నా అంత గొప్ప, నేనేదైనా చేయగలను అంటే నువ్వు దేవుని ముందు ఆయన పిల్లలాగా లేవు, ఆయన కుమారుడిలాగా లేవు. నిన్ను నువ్వు హెచ్చించుకుంటున్నావు. క్షణభంగరము లాంటి దానివి. క్షణభంగరం ఎలాగా కొంచెం సేపే ఎలా వేయగానే గొక్కు పట్టు తిరుగుతుంది. 5 నిమిషాలు 2 నిమిషాల్లో ఆగిపోతుంది క్షణంగా. నీలో ఉన్న ప్రాణం ఆయనది కదా. ఒకవేళ ఆయన ప్రాణం ఆయన తీసుకుంటే, ధనవంతుడు ఏమన్నాడు బైబిల్లో మనం చాలాసార్లు చదువుకున్నాం కదా. దేవుని పిల్లలారా, ధనవంతుడిని అంటున్నాడు కదా. ధనవంతుడు బాగా హెచ్చించుకున్నాడు. హెచ్చించుకునే భూపాద ఆ వాడు గ్రూపే. ఎవరి గ్రూపు? ధనవంతుడు గ్రూపు. అందుకనే వాడు అంటున్నాడు కదా, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము, కొట్టులు గాదెలు గరిసెలు గుడిసెలు ఇన్ని కట్టించా, ధనధాన్యాలన్నీ ఇందులో పోసి నింపా, ఎన్నేళ్ళైనా చనిపోయేదాకా నాకు సమృద్ధి ఉంది అని అంటున్నాడు. దేవుడు వింటున్నాడు. పగలల్లా తాగుబోతులు తెచ్చి విందులు చేశాడు, వినోదాలు పరిచాడు, మంచి జబ్బలు జాయింట్లు అన్నీ తిన్నాడు. పారేసిన ఇస్త్రాకులను కూడా పేద లాజరుని తిననివ్వలేదు. బూటుకాలతో కొట్టాడు. వ్యాఖ్యానంలో ఉంది కదా, ధనవంతుడి ఇల్లట ఒక కొండగట్టు మీద ఉందని ఉంది. ఊరిలో లేదు, ఇళ్ళ పక్కన లేదు, కొండ మీద ఉందట. వాడు అక్కడుండి ఇస్త్రాకు పారెత్తే ఆ ఇస్త్రాకులు అన్నం తింటాకి పగలంతా అలవాటు ఇచ్చిన పేదలాజరు కొండగట్టు పాక్కుంటా వెళ్ళి ఆహారం తీసుకునే సమయానికి బూటకాలతో కొడితే కింద పడిపోయాడట. వ్యాఖ్యానం రాసి ఉంది ఆయన చరిత్ర. కాబట్టి నాకెంత కలిగింది, నేను కోటీశ్వరుడు అని ధనవంతుడు వలె మురిసిపోయి దానిని ముందు పెట్టుకొని నిన్ను నువ్వే ఘనతగా మాట్లాడుకుంటే హెచ్చించుకుంటే నీ హెచ్చింపులన్నీ ఒక దినాన కత్తిరి వేస్తాడు.